ఫీదా నడిపించింది పవన్ కళ్యాణే. టైటిల్ చూసి కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫీదాకు పవన్కు అసలు సంబంధమే లేదు. మరి ఇప్పుడు ఫీదా హిట్కు పవర్ స్టార్కు ఎలా లింక్ కుదిరింది అంటే అసలు ఫీదా దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ కథను రాసుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమేట. ఖుషీ సినిమా రిఫరెన్స్తో పవన్కు ఫీదా సూట్ అవుతుందని అనుకున్నారట. అయితే దిల్ రాజు పవన్కు కాకుండా వరుణ్ తేజ్తో సినిమా తీయించారని అంటున్నాడు. పవన్కు ఈ కథ చెప్పే అవకాశం రాలేదని, కాకపోతే ఇదే కథ మహేష్కు వినిపించగా సున్నితంగా తిరస్కరించారట. ఇక రామ్ చరణ్కు కూడా ఫీదా కథ చెప్పగా తనకన్నా వరుణ్కు అయితే ఈ సినిమా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని సలహా ఇచ్చాడట. అలా ఫీదా వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకున్న ఫీదా వరుణ్ తేజ్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యింది. ఇన్నాళ్ళు కెరియర్లో కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూసిన వరుణ్ తేజ్కు ఈ సినిమా అదిరిపోయే హిట్ ఇచ్చింది. మరి ఫీదాలానే వరుణ్ తేజ్ ఈ సక్సెస్ జ్యూస్ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. మరి మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.